రైట్. మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్కు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో సత్యనారాయణ చెప్పండి, చాలా కీలకం ఆదిలాబాద్కు సంబంధించి. సో అక్కడ ఓట్ల శాతం సరళి ఇప్పుడు ఎలా కొనసాగింది అనేటువంటిది మనం చూసాం. అక్కడ లెక్కింపుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. రాజశేఖర్, గుడ్ ఈవినింగ్. చాలా అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా, ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఒక ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అయితే ఇంతకడికి అంటే ఉదయం ఈ రోజు 8 గంటలకైతే ప్రారంభమైంది. అయితే సాధారణంగా మొదటి ప్రాధాన్యత ఓటుతోనే కనుక ఈ యొక్క లెక్కింపు అనేది, అంటే ఎవరైతే విజేత ఎవరు అనేది తేలేటటువంటి సందర్భం ఏర్పడితే కనుక ఫలితం అనేది త్వరగా తేలిపోయేటటువంటి అవకాశం ఉంది. అంటే రాత్రి వరకే ఫలితం వచ్చేటటువంటి ఒక అవకాశం కనబడుతుంది. కానీ మొదటి ప్రాధాన్యత ఓటులో గనక ఏ అభ్యర్థికి తగినంత మెజార్టీ, అంటే లెక్క ప్రకారంగా ఎమ్మెల్సీ ఎన్నికలో ఏవైతే పోలైనటువంటి యొక్క ఓట్లు ఉంటాయో ఆ పోలైన ఓట్లలో ఆ చెల్లని ఓట్లు, చెల్లిన ఓట్లు విభజించిన తర్వాత చెల్లిన ఓట్లు ఎన్నైతే ఉంటాయో అందులో దాదాపుగా సగం కంటే ఒక ఓటు ఎక్కువ వచ్చినా కూడా ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటించేటటువంటి ఒక అవకాశం కనబడుతుంది. కాబట్టి మరి అలా చూసుకుంటే కనుక ఈ యొక్క ఏవైతే ఇప్పుడు మనకు అందుతున్నటువంటి ఒక సమాచారం ప్రకారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో దాదాపు టేబుల్ కి 90 నుంచి 100 వరకు చెల్లని ఓట్లు వస్తున్నాయనేటటువంటి ఒక సమాచారం ఏదైతే మనకు వినపడుతుందో అది అభ్యర్థుల్లో అయితే ఒక రకమైనటువంటి ఒక ఆందోళనని, టెన్షన్ ని రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక టోటల్ గా గ్రాడ్యుయేట్స్, అంటే పట్టభద్రులకు సంబంధించి 3,55,159 మంది ఓటర్లు ఉంటే దాదాపుగా 2,50,378 ఓట్లు మాత్రమే ఇక్కడ పోలింగ్ అయినటువంటి యొక్క పరిస్థితి మనకు కనబడుతుంది. దాదాపుగా 70% పైగా ఓట్లు ఇక్కడ పోలవడం జరిగింది. ఇందులో కూడా అంటే ఈ పోలైనటువంటి ఒక 2,58,000 ఓట్లలో కూడా అక్కడ చెల్లని ఓట్లు అనేటటువంటివి అభ్యర్థుల్లో ఆందోళన గురి చేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ప్రతి టేబుల్ పైన కూడా, ప్రతి టేబుల్ కూడా ఏవైతే ఇక్కడ కౌంటింగ్ కోసం కరీంనగర్ ఇండోర్ స్టేడియం లో ఏర్పాటు చేసినటువంటి యొక్క ఆ టేబుల్స్ ఏవైతే ఉంటాయో అటు ప్రతి టేబుల్ వద్ద కూడా దాదాపుగా 90 నుంచి 100 వరకు, 80 నుంచి 50, అంటే 50, 60, 70 ఇలా ప్రతి టేబుల్ పైన కూడా ఇన్ని ఓట్లు చెల్లకుండా పోతున్నటువంటి యొక్క ఏదైతే సమాచారం అంతుందో అది కాస్త టెన్షన్ కి గురి చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైతే గెలుపుపై ఆశలు పెట్టుకుంటారో వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆందోళన ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మామూలు ఎన్నికకి ఈ ఎన్నికకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థుల్లో ఎవరైతే పోటీ పడ్డారో, ప్రధానంగా పోటీ పడ్డటువంటి యొక్క 56 మంది ఎవరైతే యొక్క గ్రాడ్యుయేట్స్ కి ఎప్పుడు లేని విధంగా 56 మంది అభ్యర్థులు యొక్క ఎన్నికల్లో పోటీ పడ్డారు. కానీ ప్రధానంగా చూస్తే కనుక పోటీ మాత్రం ఒక 3 లేదా 4 అభ్యర్థుల్లోనే నెలకొనేటటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత లేదా రెండో ప్రాధాన్యత ఎలిమినేషన్ రౌండ్ ప్రక్రియ కనుక మొదలైతే దాదాపుగా తుది ఫలితం వచ్చేటటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో అది దాదాపు 1.5 రోజు, 2 రోజులు, ఒక్కొక్క సందర్భంలో అంటే రెండవ ఓటు ప్రాధాన్యత కూడా తెలకపోతే మూడవ ప్రాధాన్యత ఓటు అప్పుడు కనుక ఫలితం తెలిసి 2.5 రోజులు, 3 రోజులు కూడా పట్టేటట్టు అవకాశం కనబడుతుంది అనేటువంటి సమాచారం అయితే మనకు అందుతోంది. అయితే చూస్తే మటుకు ఇప్పటి వరకు అయితే జరిగింది కరీంనగర్ లో పోస్టల్ బ్యాలెట్ మాత్రమే లెక్కించడం అనేటువంటి ఒక ప్రక్రియ పూర్తయింది. ఆ తర్వాత ఏవైతే ఇక రౌండ్ కు సంబంధించి ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎన్నికలో రౌండ్ కు సంబంధించి కనుక చూస్తే ఇప్పటి వరకైతే ఎలాంటి ఆధిక్యం ఎక్కడ కనబడలేదు. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట్లో ఎవరికి స్పష్టమైనటువంటి ఒక మెజార్టీ రాలేదన్నటువంటి ఖచ్చితంగా ఏదైతే ముందు నుంచి చెప్తున్న దాని ప్రకారంగా ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో ఎవరికి మెజార్టీ రాదు, ఎవరు గెలవలేనటువంటి సమాచారం దాంట్లో తప్పకుండా రెండో ప్రాధాన్యత ఓటు లెక్కించి, అంటే దాన్ని ఎలిమినేషన్ ప్రక్రియ అంటారు. ఎలిమినేషన్ రౌండ్ మాత్రం ఖచ్చితంగా కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు కరీంనగర్ లో మనకు అందిన సమాచారం ప్రకారం ఓటర్స్ ఏవైతే వచ్చినటువంటి ఒక బ్యాలెట్ పేపర్స్ ఉంటాయో బ్యాలెట్ పేపర్లు అన్ని కూడా బండల్స్ కట్టి, అలాగే చల్లని ఓట్లు, చెల్లని ఓట్లు ప్రాధాన్యత క్రమంలో అవన్నీ కూడా పక్కనే పెట్టేసి కాసేపటి క్రితమే కౌంటింగ్ మొదలైనట్టుగా, అంటే ఇంతవరకు సమయం అంతా కూడా కేవలం బ్యాలెట్ పేపర్లను ఆ బండల్స్ కట్టి బండలు వేరు చేయడము, ఎవరికి ఎన్ని ఓట్లు, ఇవన్నీ అంటే ఒక విభజన ప్రక్రియ మాత్రమే జరిగినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అసలైన కౌంటింగ్ ప్రక్రియ అనేది మరికొద్ది సేపట్లో, అంటే కొద్దిసేపటి క్రితమే మొదలైనట్టుగా మనకు తెలుస్తుంది. 1-2 రౌండ్లు కనుక పూర్తయినట్టయితే ఆ రౌండ్ల ఫలితాన్ని బట్టి మనం ఒక అంచనా వచ్చేటటువంటి ఒక అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు గ్రాడ్యుయేట్ ఎన్నికల గురించి కానీ, అలాగే టీచర్
ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి ఇటు గ్రాడ్యుయేట్స్ కానీ ఇటు టీచర్స్ కానీ మనకు ఇక్కడ ఒక ఇద్దరు అభ్యర్థి యొక్క ఫలితంగా సంబంధించి కానీ లేదా ఒక మెజార్టీకి సంబంధించి కానీ ఓట్లకు సంబంధించి కానీ ఇప్పటివరకైతే మనకు సమాచారం రాలేదు. కాకపోతే మరికొద్ది సేపట్లోనే ఒక రౌండ్ పూర్తయిన తర్వాత మనకు కొంత ఆధిక్యత ఎవరు ముందు వరుసలో ఉన్నారు, ఎవరు దూసుకెళ్తున్నారు, ఎవరు విజయం వైపు పరిగెడుతున్నారు అనేటటువంటిది మనకు తెలిసిపోతుంది. కాకపోతే మనం ప్రధానంగా చూస్తే కనుక పోటీ అనేటటువంటిది అంటే ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క ఎన్నికల్లో పోటీ పడ్డారో ఇటు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి ఒక ఊట్కూరి నరేందర్ రెడ్డి, అలాగే చిన్నమైల్ బీజేపీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి, అలాగే ఇటు బిఎస్పీ నుంచి పోటీ చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ గౌడ్, ఈ ముగ్గురి మధ్య మాత్రం ప్రధానమైనటువంటి పోటీ నెలకొనే అవకాశం ఉందనేటువంటి ఒక సమాచారం మనకు అందుతుంది. అంటే సాధారణంగా 56 మంది అభ్యర్థులు పోటీ పడ్డప్పుడు కూడా ప్రధాన పోటీ మాత్రం ఈ ముగ్గురు నువ్వా నేనా అనేటటువంటి ఒక రీతిలో అంటే రౌండ్ కూడా ఈ ముగ్గురు మధ్యనే ఒక పోటీ పడేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో కూడా అంటే ముందుగా అనుకున్న దాని ప్రకారంగా చిన్నమైల్ అంజిరెడ్డి, ఆ తర్వాత ఊట్కూరి నరేందర్ రెడ్డి ఇద్దరి మధ్యమే పోటీ ఉంటుంది. ఇద్దరు కూడా నువ్వా నేనా అనే రీతిలో అంటే టఫ్ ఫైట్ ఇస్తారనేటటువంటి ఒక ఆ సందర్భం మనకు పరిస్థితి కనిపించింది. కానీ ఎప్పుడైతే ఇటు ప్రసన్న హరికృష్ణ ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి అతను టికెట్ అయితే ఆశించారు, కానీ అక్కడి నుంచి ఊట్కూరి నరేందర్ రెడ్డికి వెళ్లడంతో అతను బిఎస్పీ నుంచి పోటీలోకి దిగడం, అతను ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, ఇటు హరికృష్ణ మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, ఇక్కడ బీసీ అంటే ఉన్నటువంటి మొన్న కులగణలో తేలిన ప్రకారంగా బీసీ యొక్క ఓట్లు ఎక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా ఇతను ప్రసన్న హరికృష్ణకి కాస్త ప్లేస్ అయ్యేటటువంటి ఒక అవకాశం మనకు కనబడుతుంది. అంతేకాకుండా చివరిలో బీఆర్ఎస్ కూడా ఇటు మద్దతు ఇవ్వడం, దీంతో ఈ ముగ్గురి మధ్య ఒక ప్రధానమైన పోటీలు నెలకొనే అవకాశం అయితే కనబడుతుంది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. నెక్స్ట్ మనం